ఈ దేహాన్ని ఎంతగా అభిమానించి లాలించి పోషించినా ఒకనాటికి వల్లకాటికి చేరి బూడిదిగా మారవలసిందే. ఈ సత్యం తెలిసి కూడా మానవుడు బంధాన్ని తొలగించుకునే ప్రయత్నం చేయడు. ఒక్క భగవంతుని తప్ప దారిని పోయే దానయ్యను కూడా విశ్వసిస్తాడు. బాంధవ్యాలను పెంచి పోషిస్తాడు. అందరూ తనవారేనని భ్రమిస్తాడు. వారి కోసం పడరాని పాట్లు పడతాడు. చేయరాని పనులు చేస్తాడు. పాపాన్ని మూటగట్టుకుంటాడు. బంధువులకు దగ్గరయ్యే ప్రయత్నంలో భగవంతునికి దూరం చేసుకుంటూ ఉంటాడు. అయితే అనివార్యమైన రోజు రానే వస్తుంది. ప్రాణం పోతుంది. దేహం శవమై నిలుస్తుంది. చూచే రోజుల్లో ముఖం చూడని వారందరూ అంత్యక్రియల్లో అండజేరుతారు. దండిగా చితిపేర్చి కాలే శరీరాన్ని కల్లార్పకుండా చూస్తూ ఉంటారు. నిజమే, బ్రతికినప్పుడు బాగు తెలియని వారిని చచ్చిన తరువాత ఎవరు చేరదీస్తారు? ఎవరు చేరదీయకపోయినా తన బిడ్డల్ని భగవంతుడు దూరం చేసుకోడు. అందుకే పరమశివుడు తన బిడ్డల్ని ఉద్ధరించేందుకు శ్మశానంలోనే కాపురం ఉంటాడు. దాయాదులు దగ్ధం చేసి వెళ్ళిన బంధువులు బూడిదగా మార్చి తమ దారిన తాము పోయిన శివుడు శ్మశానంలోనే ఉండి ఆ చితాభస్మమును తన ఒంటికి రాసుకొని పోయిన వారిని తనలో కలుపుకు ఉంటాడు. ఎముకలను ఏరుకొని మాలగా చేసుకొని తన మెడలో అలంకరించుకుంటాడు. ఈ విధంగా పతనమైన బిడ్డను తల్లి హక్కున చేర్చుకున్నట్లు మృతి చెందిన తన బిడ్డను భూతనాథుడైన మహేశ్వరుడు ఎత్తుకొని తనలో ఐక్యం చేసుకుంటాడు. కానీ ఎంత దురదృష్టం! మానవులకు ఇటువంటి అవకాశాన్ని నా అన్నవారే దూరం చేస్తారు. శివుని దేహాన్ని ఎక్కకుండా ఎముకలను శరీరమును ఆలింగనం చేసుకోకుండా బూడిదను శ్మశానం నుండి తీసుకువెళ్ళి నదుల్లో కలుపుతూ ఉన్నారు. ఆహా, ఇందుకేనా బంధుమిత్రాదులు చచ్చిన తరువాత కూడా మోసం చేసేటందుక? ఈ సత్యాన్ని బిల్వన కవి అద్భుతంగా వర్ణిస్తాడు. శ్మశానే భూతానాం పత్రితి విజానాన్ని పిజనో నూనాం భస్మస్య స్థిన్యపికిమపి తీర్థం గమయతి భవద్దేహ శ్లేషం భవదపమఘ నారోహణమపి స్వయం లబ్ధ్యాప్యేషం సుక్రతి పరిపాఖో న భవతి. భావము: మరణించిన వారి చితాభస్మమును తన ఒంటికి శివుడు పూసుకొనుట చేత విగతజీవికి మంగళకరుడైన శివుని దేహమును ఆలింగనం చేసుకొనుట చేత సంభవిస్తుంది. గతించిన వారి ఎముకలను శివుడు తన మెడలో మాలగా ధరించుట చేత పోయిన వారికి శివుని దేహము నెక్కే భాగ్యము కలుగుతుంది.